అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగింటి షడ్రుచులు. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మార్నింగ్ టైంలో ఏం టిఫిన్ చేయాలా అని తోచినప్పుడు రాగి పిండితో ఇలా హెల్తీగా, టేస్టీగా ఈ టిఫిన్ని ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. అలానే ఈ రెసిపీ చేయడానికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి. చాలా త్వరగా అయిపోతుంది. వెయిట్ లాస్ అయ్యే వారికి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ టిఫిన్ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుందండి. చిన్న నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా చాలా ఇష్టంగా తినేస్తారు. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు టేస్టీ టిఫిన్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ శనగపప్పును వేసుకోండి. నెక్స్ట్ 3 స్పూన్స్ వరకు పెసరపప్పును వేసుకోవాలి. అలానే 2 స్పూన్స్ వరకు మినపప్పును వేసుకోండి. ఇలా వేసుకుని ఇప్పుడు ఈ పప్పులన్నింటినీ 1 మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు దినుసులన్నింటినీ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి బఠానీని వేసుకోండి. నెక్స్ట్ చిన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకోవాలి. అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ని, అలానే ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ ఇంకొక 1 మినిట్ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి మెత్తపడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. నేను 1 కప్ రాగి పిండిని తీసుకుంటున్నాను కాబట్టి 2 కప్స్ వాటర్‌ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్‌లోకి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 కప్ రాగి పిండిని వేసుకోవాలి. ఈ పిండిని అంతా ఒకేసారి వేసేయకుండా ఇలా నేను చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అంతా ఒకేసారి వేశారంటే ఉండలు కట్టేస్తుందండి. లోపల రాగి పిండి ఉడకకుండా అలానే ఉండిపోతుంది. ఇలా రాగి పిండిని కలుపుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రాగి పిండిని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పిండి గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి కొంచెం వాటర్ తడి చేసుకుని ఇలా నేను చూపిస్తున్నట్టుగా కొంచెం పిండిని తీసుకుని రౌండ్ బాల్స్‌లా చుట్టుకోవాలి. ఇలానే పిండినంతా గోరువెచ్చగా అయిన తర్వాత మీకు నచ్చిన సైజులో రౌండ్‌గా చుట్టుకొని పెట్టుకోవాలి. నేను చేసుకున్న పిండినంతా ఇలా బాల్స్‌లా చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ఉడికించుకోవాలి. దీనికోసం ఒక ఇడ్లీ పాత్రని తీసుకొని అడుగున 1 ½ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్‌ని అమర్చుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న రాగి బాల్స్ అన్నింటిని ఈ ఇడ్లీ ప్లేట్‌లోకి పెట్టుకోండి. మన ఛానల్‌లో ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. మీకు అవసరం అనుకుంటే ఒకసారి ఛానల్‌లోకి వెళ్ళి టిఫిన్ రెసిపీస్ అన్నీ చెక్ చేయండి. ఇప్పుడు అన్నింటినీ ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకుని ఇప్పుడు ఈ మంట మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుని 8-10 మినిట్స్ వరకు వీటిని ఉడికించుకోవాలి. ఇవి ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ అలానే వదిలేయండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మీకు మళ్ళీ తీసి చూపిస్తున్నాను. చూసారా పర్ఫెక్ట్‌గా ఉడికిపోయాయండి. టేస్ట్ కూడా ఇవి చాలా చాలా బాగుంటాయండి. తినే కొద్దీ నోట్లో కరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు వీటిని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుందాము. వీటిని రాగి కుడుములని కూడా పిలవచ్చండి. చాలా తక్కువ టైంలో ఇన్‌స్టెంట్‌గా హెల్తీగా అయిపోయే టిఫిన్ రెసిపీ ఇది. ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే ఎవరైనా కొత్తగా నా ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఆల్ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఇలా నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. కుదిరితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.